ఒక ఏథర్ స్కూటర్ కొంటే యాజ్ అ కాంప్లిమెంటరీ హ్యాలో బిట్ అనే హెల్మెట్ మీకు ఇస్తారు. ఓన్లీ ద హెల్మెట్ మాత్రమే. ఇందులో వచ్చి ఈ బ్లూటూత్ ఫీచర్స్ గురించి 1500 ఎక్స్ట్రా కట్టాలి. దాని గురించి ఇంకా సేపట్లో మాట్లాడతా. కానీ ఈ హెల్మెట్ని 1 నెల రోజుల నుంచి నేను వాడుతున్నా, టెస్ట్ చేస్తున్నా. అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ. ఏథర్ హ్యాలో బిట్ గురించి మాట్లాడాలి అంటే ఒక 2 విధాలుగా మాట్లాడాలి. ఒకటి ద హెల్మెట్ పార్ట్, ద సేఫ్టీ పార్ట్. సెకండ్ బ్లూటూత్ ఫీచర్స్ అంటే ఈ హ్యాలో బిట్ యొక్క మాడ్యూల్ పార్ట్. ఇప్పుడు సేఫ్టీ గురించి మాట్లాడితే కనుక ప్రాక్టికలీ నో హెల్మెట్ ఈజ్ కంప్లీట్లీ సేఫ్. ఒక రియల్ వరల్డ్ యాక్సిడెంట్ ఎట్లా ఉంటుంది, ఒక రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి ఎవరు ఊహించలేరు. ఎలాగైనా జరగవచ్చు, వివిధ విధాలుగా జరగవచ్చు. బట్ ఆ సేఫర్ హెల్మెట్ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పాసిబుల్ అవుట్కమ్స్, పాసిబుల్ ప్రాబబిలిటీస్, ఎక్కడెక్కడ తగలొచ్చు, ఎన్ని విధాలుగా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఫేస్ అండ్ మెడ ఎన్ని రకాలుగా వంకర జరగవచ్చు ఇన్ యాక్సిడెంట్, అవన్నీ ఊహించి ఎక్స్పెరిమెంట్ చేసి R&D చేసి ల్యాబొరేటరీస్లో అన్నీ చేసి మోస్ట్ ఆఫ్ ది ప్రాబబుల్ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేస్తూ సేఫ్టీ ఇచ్చే హెల్మెట్ని సేఫర్ హెల్మెట్ అనుకుందాం. ఇది ఆ కేటగిరీలోకి వస్తుందా రాదా? మీరు ఒక బండి పర్చేస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద స్కూటర్ ఆర్ బైక్ బ్రాండ్స్ మీకు ఒక హెల్మెట్ యాజ్ కాంప్లిమెంటరీ ఇస్తారు. ఖర్చు లేకుండా ఫ్రీగా ఇస్తారు. బట్ దే ఆర్ లీగల్ హెల్మెట్స్, నాట్ సేఫ్ హెల్మెట్స్. దీనికి కాస్త వ్యత్యాసం ఉంది. లీగల్ హెల్మెట్ అంటే ఏంటంటే అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో వచ్చే క్రైటీరియా కాస్త మ్యాచ్ చేస్తూ ISI మార్క్ అనే దాని మీద సంపాదించుకోవాలి. ISI మార్క్ వస్తే ఇట్ ఈస్ కాల్డ్ అ లీగల్ హెల్మెట్. ISI మార్క్ రావాలి అంటే టెస్ట్లలో ఒకటి వచ్చేసి లీనియర్ ఇంపాక్ట్లో ఈ షెల్ అనేది ఫేస్ని కాపాడాలి. అండ్ సెకండ్ 20 or 25 స్పీడ్లో వచ్చే ఆ కొలిజన్లో ఈ షెల్ షుడ్ బి సేఫ్ అండ్ షుడ్ ప్రొటెక్ట్ ద రైడర్. 20-25 స్పీడ్లో వెళ్ళే కాలం ఎప్పుడు కాదు. మనం స్పీడ్గా వెళ్తాం, ర్యాష్గా వెళ్తాం, 40, 50, 60, 70. అది కనుక మన స్పీడ్ అయితే అవతల వచ్చే వాళ్ళ స్పీడ్ ఇంకోటి ఉంటుంది. అది కలిపి డెఫినెట్లీ స్పీడ్స్ ఈజ్ నాట్ ప్రాక్టికల్. బట్ ఆ కుషనింగ్ వచ్చేసి మినిమం 20 or 25 mm థిక్నెస్ ఉండాలి అన్న కండిషన్ ఉంది. అది కూడా బేర్ మినిమం. నౌ ఇది కనుక మ్యాచ్ చేసేస్తే కనుక ఇట్ గెట్స్ ద బేర్ మినిమం, ద స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ సేఫ్. ఇప్పుడు ఈ బైక్ ఆర్ స్కూటర్ బ్రాండ్స్కి హెల్మెట్స్ ఈజ్ నాట్ బ్రెడ్ అండ్ బటర్, ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్సెసరీ ఫర్ దెమ్. వాళ్ళు కాంప్లిమెంటరీగా ఇచ్చేది. ఇప్పుడు హెల్మెట్స్ మీదే ఆధారపడి హెల్మెట్ని ఒక బిజినెస్గా పనిచేసే వాళ్ళకి R&D చేసి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సేఫ్టీ పెంపొందించాలి కనుక వాళ్ళకి ఇట్ విల్ మేక్ సెన్స్. బట్ ఫర్ దీస్ కాంప్లిమెంటరీ హెల్మెట్స్ జస్ట్ ఆ సేఫ్టీ స్టాండర్డ్ మీట్ చేస్తే చాలు, ISI మార్క్ వస్తే చాలు. మరి ఇవన్నీ పక్కన పెట్టేస్తే దీంట్లో సంగతి ఏంటి? ఫస్ట్ ఈ బ్లూటూత్ మాడ్యూల్ని పక్కన పెట్టేసి ఈ హెల్మెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కండిషన్ ఫర్ ఎ హెల్మెట్ టు బీ సేఫ్, ఈ బయట షెల్ అనేది స్పాంజీగా ఉండకూడదు, సాఫ్ట్గా ఉండకూడదు. ఉంటే గనక స్పాంజీలో ఉండి ప్రెస్ అయితే గనక ఆ ప్రెస్ అయ్యే క్రమంలో ఈ నెక్ అనేది బెండ్ అయిపోవచ్చు, చాలా దారుణమైన ఇంజరీస్ అవ్వచ్చు. కనుక స్పాంజీగా ఉండకూడదు, కంప్రెస్ అవ్వకూడదు. దాని బదులు స్మూత్గా ఉంటూ రిజిడ్గా ఉంటూ స్కిడ్ అవుతూ వెళితే గనక కంప్రెస్ అయ్యే పాసిబిలిటీ అనేది అవాయిడ్ అవుతుంది. సెకండ్, లోపలుండే ఈ కుషన్ లైనింగ్, ఈ ఎక్స్పాండబుల్ పాలిస్టెరిన్ అనేది ఈ ప్లాస్టిక్ సెల్ లోపల ఉంటుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఈ ప్లాస్టిక్ సెల్ కనుక మీ ఫేస్ని కాపాడితే సెకండ్ లేయర్లో ఎక్స్పాండబుల్ పాలిస్టెరిన్ మ్యాక్సిమం ఇంపాక్ట్ని తీసుకొని ఫేస్ని, స్కల్ని కాపాడుతుంది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇది ఇందులో దాదాపు 1 inch ఉంది, విచ్ ఈస్ డీసెంట్. వేసుకొని చూస్తే కనుక ఇది ఎక్సెల్ సైజ్, ఇది నా సైజ్ కాదు కాబట్టి కాస్త లూజ్గా ఉంటుంది. బట్ నా సైజ్లో ఉన్నది కూడా అంత టైట్ లాకింగ్ ఫీలింగ్ అయితే మీకు ఇవ్వదు నేను ట్రై చేసి చూసినప్పుడు. అండ్ లాకింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఇందులో అవుటర్ షెల్ ఎంతవరకు సేఫ్ అని చెప్పడానికి వన్ ఆఫ్ ద టెస్ట్ వచ్చేసి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ని మీరు పట్టుకొని కంప్రెస్ చేస్తే ఫ్లెక్స్ అవ్వకూడదు, బెండ్ అవ్వకూడదు. బెండ్ అయితే చిన్నపాటి లోడ్ కూడా బ్రేక్ అయిపోవచ్చు అని అందాజా అనమాట. ఇది ఫ్లెక్స్ అవుతా ఉంది కానీ మరీ కాదు. బట్ ఇట్ ఈస్ ఓకే, ఇట్ ఈస్ సేఫర్ ఫర్ డీసెంట్ టైప్ ఆఫ్ లోడ్స్. అండ్ నెక్స్ట్ ఈ వైజర్ యొక్క మెకానిజం, ఇందులో 3 grooves ఉన్నాయి. ఈ 3 కాస్త కాంప్లికేటెడ్. నాకే ఇది లోపల ఇది ఫిక్స్ చేయడానికి 30-40 minutes ఆఫ్ టైం పట్టింది. అంత చేసి కూడా ఒక పక్క వెళ్ళిపోయింది, ఇంకో పక్క పూర్తిగా పోవట్లేదు. ఒక లాకింగ్ మెకానిజం ఇది మాటికి వచ్చేస్తుంది బయటికి. ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్తుంది కానీ ఆఫ్టర్ 2-3 minutes బయటకు వచ్చేస్తుంది. ఈ కుషనింగ్ చూస్తే కనుక ఇది కూడా బాగా లూజ్గా ఉంది. ఈ కుషన్స్ అనేవి మీరు ఎప్పుడు ఒక హెల్మెట్ వేసుకున్నా కూడా ఈ చిన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేస్తూ కంప్రెస్ చేయకూడదు, మీకు ఇబ్బంది కలిగించకూడదు. కానీ మీకు ఒక సాలిడ్గా పట్టుకొని ఉంది మీ ఫేస్కి ఎనఫ్
సీలింగ్ ఇచ్చింది అనే ఫీలింగ్ అయితే ఇవ్వాలి. ఇవి ఆ ఫీలింగ్ అయితే నాకు ఇవ్వలేదు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ ఒక సమ్మరీ చెప్తే దిస్ ఈస్ ఓకే ఫర్ సేఫ్టీ. దీన్ని మీరు సేఫ్టీ కోసం కొనరు. మరి దేనికి కొంటారు ఆర్ మరి దేనికి వాడతారు? బ్లూటూత్ మాడ్యూల్. ఇందులో ఒక 2 ఉపయోగాలు. ఒకటి సాంగ్స్ వినొచ్చు, 2 కాల్స్ మాట్లాడొచ్చు. I'm talking through the Ether Halo bit while I'm riding through a fair bit of traffic. How's my audio on the call? It is audible. Not the best Okay. like a regular call, but yes, you are audible. Is my voice loud enough, or are you forced to increase the volume to max and listen to it? No, you are audible. Okay. And there is fair bit of honking here. Is it audible in the call? No. And the scooter whining sound? Yes, I can hear the whining sound. Okay, let me accelerate once more, and then we'll have a confirmation. Okay, now can you hear? Yes, I can hear the whining sound. And let me honk now. Now Okay, it now is. I'm honking. Yes. But is the scooter whining sound so disturbing on the call, or is it okay like in the background? It is okay. Okay, now I have opened the visor. Is my audio any different than before? It is more clear. More clear now? Yes, but I can also hear the Okay. whining sound. Okay. And the traffic noise? Honking? No, not really. And accelerate from 0 and let's see how the audio goes. Ready? 3, 2, 1. Full acceleration. How's my audio now? Is it changing as I accelerate to top speed in right mode? 30, 40, 60, and 70? Is it any different, or is it good? Is it clear? It is clear than before, but I can also hear the whining sound. Okay, so you know that I'm accelerating now. Yes. ఈ వాయిస్ ఇట్లా రావడానికి ఇక్కడ లోపల స్పీకర్లు ఉన్నాయన్నమాట. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఇక్కడ. నౌ ఫ్రమ్ దీస్ 2 స్పీకర్స్ నాకు కాల్ అండ్ సాంగ్స్ అనేది ప్లే అవుతాయి. ఇవి జస్ట్ నా చెవి పక్కనే ఉంటుంది. సో నాకు వినిపించే ఆడియో క్వాలిటీ వాస్ గుడ్. అండ్ నా ఆడియో కూడా నాకు వాళ్ళు చెప్పింది వచ్చేసి స్కూటర్ నేను యాక్సిలరేట్ చేసినప్పుడు ఆ వైనింగ్ సౌండ్ వస్తుంది అని చెప్పి, గాలి సౌండ్ అసలు రావట్లేదు అని చెప్పి, ట్రాఫిక్ హాంకింగ్ అసలు రావట్లేదు. మై ఆడియో ఈస్ గుడ్. బెస్ట్ కాదు, క్రిస్ప్ కాదు, ఒక రెగ్యులర్ ఇయర్ ఫోన్స్ వేసుకున్న రెగ్యులర్ కాల్లో మాట్లాడినా వచ్చేంత ఆడియో క్వాలిటీ కాదు. కానీ హెల్మెట్ నుంచి మాట్లాడేదానికి ఎక్స్పెక్టేషన్స్తో పోలిస్తే చాలా బాగుంది అని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఈ మాడ్యూల్ దగ్గర ఉండే ఈ స్పాంజ్. ఒకసారి దీన్ని వేసుకొని చూపిస్తా. దీనికి మీకు ఒక 2-3 కారణాలు కలగలిపి మీకు మంచి ఆడియో క్వాలిటీ ఇచ్చేలాగా పనిచేస్తున్నాయి. ఒకటి, ఈ స్పీకర్లు వచ్చేసి మీ చెవి దగ్గర ఉంటాయి. సో డెఫినెట్లీ మీ చెవిలో ప్లే అవుతుంది. బట్ ఫర్ యువర్ ఆడియో వేసుకుంటే కనుక దిస్ మాడ్యూల్ ఇక్కడే ఉంటుంది ఒక మైక్రోఫోన్. ఈ స్పాంజ్ అనేది మీరు మాట్లాడినప్పుడు మీ బ్రీతింగ్ యొక్క సౌండ్, లేదా మీరు స్కూటర్ నడుపుతున్నప్పుడు గాలి వల్ల మీ వాయిస్ డిస్టర్బ్ అవ్వకుండా, డిస్టార్ట్ అవ్వకుండా, ఖరాబ్ అవ్వకుండా ఈ స్పాంజ్ అనేది దాన్ని కాపాడుతుంది. అండ్ సెకండ్ రీజన్, ఇందులో మైక్ జస్ట్ మీ ముందరే ఉన్నందువల్ల మీరు మాట్లాడుతున్నప్పుడు మోస్ట్ క్వాలిటీ, మ్యాక్సిమం క్వాలిటీ డిస్టార్ట్ అయ్యే లోపే మీ ఆడియో ఇక్కడికి చేరుకొని రికార్డ్ అవుతుంది. అండ్ థర్డ్, మీరు ఈ వైజర్ క్లోజ్ చేసినప్పుడు మీ ఆడియో డిస్టర్బ్ అవ్వకుండా ఈ వైజర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ దాకే ఆగుతుంది. సో గాలి ఫ్లో తగ్గించి వాయిస్ మొత్తాన్ని మైక్ ఇక్కడే పట్టుకునేట్టు. మైక్ వైజర్ బయట లేదు, వైజర్ లోపల ఉంది. అండ్ వైజర్ గాలిని, నాయిస్ని అవాయిడ్ చేస్తుంది. సో దేర్ ఈస్ అ సీలింగ్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ద వైజర్. అండ్ సెకండ్, సమ్ నాయిస్ ప్రాసెసింగ్. అండ్ థర్డ్, మీ ఎదుటే ఉన్నందువల్ల ఇవన్నీ కలిపి మీకు మంచి ఆడియో ఇచ్చేదానికి ఉపయోగపడుతూ ఉంది. ఇందులో ఉండే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈస్ సాంగ్స్. ఇందులో మీరు సాంగ్స్ వినొచ్చు. సాంగ్స్ని స్కూటర్ డాష్బోర్డ్లో కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే రివైండ్, ప్లే అండ్ ఫార్వర్డ్. అండ్ సాంగ్ క్వాలిటీ ఈజ్ యాక్చువల్లీ గుడ్. హాఫ్ హెల్మెట్ కాబట్టి గాలి ఫ్లో ఉంటుంది. ట్రాఫిక్కి ఆ సీలింగ్ అంత పెద్దగా ఉండదు కాబట్టి ఆడియో అంత బాగుండకపోవచ్చేమో. ఇంత చిన్న స్పీకర్లో అసలు ఎంత మాత్రం ఉంటుంది అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్. బెస్ట్ కాదు, క్లియర్ క్రిస్టల్గా ఉండదు, ఇట్ ఈస్ ఓకే. బట్
For the helmet of this size, for a half helmet, for this price, it is actually pretty good audio quality అని చెప్పొచ్చు. ఇక్కడ you have 3 controls. ఒకటి pause and play, on and off, increase the volume and decrease the volume. అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే ఫార్వర్డ్, ఒకసారి ప్రెస్ చేస్తే ఇంక్రీస్ ద వాల్యూమ్. ఇది వేసుకొని వాడుతున్నప్పుడు ఈ కంట్రోల్స్ కాస్త ఎర్గానామికల్గా లేదే అనిపించవచ్చు. దానికి కారణం ఏంటంటే వేసుకున్నప్పుడు ఒక వైజర్ క్లోజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్, దిస్ ఈస్ నాట్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్, ఓన్లీ దిస్ పార్ట్ ఈస్ ఎక్స్పోజ్డ్ అవుట్ సైడ్ కనుక వీళ్ళు ఇక్కడే ఉంచారు కంట్రోల్స్. సో ఇఫ్ యూ హ్యావ్ టు ప్రెస్ వైల్ రైడింగ్, చేత్తో ఇలా అనుకొని కింద నుంచి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద కంట్రోల్ అండ్ దెన్ యూస్ ఇట్. సో నాట్ రియలీ ఎర్గనామికల్ బట్ యూ హ్యావ్ కంట్రోల్స్ ఎనీవే. ఇంకా దీంట్లో బ్యాటరీ చూస్తే కనుక నేను దీన్ని ఒక రోజంతా దీన్ని వాడినప్పుడు ఒక 3-4 అవర్స్ ఆఫ్ రైడ్ వాడాను అండ్ రోజంతా ఆన్లో ఉంచాను. 90%లో నేను డే స్టార్ట్ చేస్తే బై ది ఎండ్ ఆఫ్ ద డే సమ్వేర్ అరౌండ్ 80%కి ఆగింది. సో బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అండ్ స్టాండ్ బై కూడా చాలా బాగుంది. ఒక వారం మొత్తం దీన్ని నేను వాడకుండా ఉంచేసాను అట్ 80 or 85%. వారం తర్వాత కూడా అదే ఛార్జ్లో ఉండింది అండ్ ద ఛార్జింగ్ విల్ టేక్ వెరీ లెస్ టైం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక USB-C పోర్ట్ ఉంది. మీరు ఒక రెగ్యులర్ ఫోన్ ఛార్జర్తో కూడా 3.5 అవర్స్ దీన్ని ఛార్జింగ్ పెడితే ఇది మొత్తం బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న స్ట్రిప్ లాంటిది చూసారు, దిస్ ఈస్ ఎ లైట్. ఇది మీకు చాలా తెలివిగా ఇండికేషన్ ఇస్తుంది. దీన్ని మీరు ఆన్ చేసినప్పుడు వైట్ కలర్లో బ్లింక్ అవుతుంది, వెయిటింగ్ ఫర్ ద బ్లూటూత్ కనెక్షన్. ఛార్జింగ్ పెడితే గ్రీన్ కలర్ బ్లింక్ అవుతుంది. ఛార్జింగ్ ఫుల్ అయిపోయినాక గ్రీన్ కలర్లో ఆగుతుంది టు ఇండికేట్ ఛార్జ్ అయిపోయింది అని చెప్పి. అంతేకాకుండా ఎప్పుడన్నా ఏమైనా ఇష్యూ వస్తే ఇదే లైట్ ఒక రెడ్ కలర్కి వెళ్తుంది. బట్ దీంట్లో బ్లూటూత్లో ఒక సమస్య ఉంది, ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ అప్పుడప్పుడు అవ్వకపోవచ్చు. నాకు కూడా అలా సమస్య ఒకటి ఎదురైంది. ఒక ఫోన్ కనెక్ట్ చేసి దాని నుంచి ఇంకో ఫోన్కి నేను మారదాం అన్న వేళ బ్లూటూత్ నాకు పని చేయలేదు, అసలు కనెక్ట్ అవ్వలేదు. ఇన్ ది ఎండ్ ఐ ఫిగర్ అవుట్ ఎ జుగాడ్. ఈ బటన్ని ఒక 2 సార్లు ప్రెస్ చేసి థర్డ్ టైం లాంగ్ ట్యాప్ చేస్తే పూర్తిగా రీసెట్ అయిపోతుంది. రీసెట్ అయిపోయిన తర్వాత ద బ్లూటూత్ వాస్ ఫంక్షనింగ్ ఫైన్. అలాగా ఎప్పుడు మీరు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి మారాలి అన్నా అలా మీరు రీసెట్ చేస్తే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. నౌ దిస్ ఎంటైర్ హెల్మెట్ 3,000 రూపాయలకి దొరుకుతుంది మీరు కొనాలి అనుకుంటే. ఆర్ ఒక స్కూటర్ పర్చేస్ చేస్తే ఈ హెల్మెట్ అనేది మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. ఈ హాలోబిట్ స్మార్ట్ ఫీచర్స్ కోసం 1,500 కట్టాలి. సో ఫర్ 3,000 రూపీస్ ఈస్ దిస్ రియలీ వర్త్ ఆర్ నాట్? దీని మేజర్ సెల్లింగ్ పాయింట్ ఈస్ చిట్ చాట్ ఫీచర్. అంటే మీరు అండ్ మీ పిలియన్ మాట్లాడుకుంటున్నప్పుడు నాయిస్ క్యాన్సిల్ అయిపోయి క్లియర్ ఆడియోతో మీరిద్దరు సంభాషణ చేసుకోవచ్చు అనే ఫీచర్ ఈజ్ ద మేజర్ సెల్లింగ్ పాయింట్. మీకైతే ఒకటే ఇస్తారు యాజ్ ద కాంప్లిమెంటరీ, రెండో హెల్మెట్ మీరు కొనాలి 3,000 రూపాయలకి. ఈస్ దిస్ రియలీ వర్త్ ఇట్ ఆర్ నాట్? ప్రాక్టికలీ ఒకసారి మీరు వీటి డిఫరెన్స్ చూడండి. ఈ హెల్మెట్ని చూసిన వెంటనే ఇది సేఫ్గా ఉంది అని ఫీలింగ్ అయితే రావట్లేదు. ఇది 3,000 రూపాయలు, ఇది 3,000 కంటే తక్కువ ధరకి. సో ఇఫ్ యూ ఆస్క్ మీ విచ్ హెల్మెట్ ఈజ్ సేఫ్, దిస్ ఈజ్ నాట్, దిస్ ఈజ్ సేఫ్. మీకు ఒకసారి కంపారిజన్ చెప్తా. ఫస్ట్ కంపారిజన్ ఈజ్ ఆఫ్ కోర్స్ ద కుషన్. ఇది ఎంత థిక్గా ఉంది చూడండి. అండ్ ఇందులో ఉండే ఈ ఎక్స్పాన్సివ్ పాలిస్టరిన్ అనేది 2 inches థిక్, ఇందులో 1 inch థిక్. అండ్ ఈ ఎంటైర్ స్ట్రక్చర్ కూడా వెరీ స్టడీ అండ్ లుక్ అయితే ఇస్తుంది. ఓకే, బట్ మీరు ఇది వేసుకొని చూసినప్పుడు కనుక మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగా సీల్ చేసి ఉంది అని చెప్పి. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఫర్ మై సైజ్, అది కాస్త పెద్దది, కాస్త ఎక్స్ట్రా స్పేస్ ఉండింది. బట్ ద సీలింగ్ అండ్ ద కుషనింగ్ ఆన్ మై చిన్, ఆన్ మై ఫేస్ ఈజ్ క్లియర్లీ మీకు కనిపిస్తోంది. అండ్ సెకండ్, నేను ఇది వేసుకున్నప్పుడు బయట సౌండ్ లైక్ వితౌట్ ద హెల్మెట్ నాకు 100% ఆఫ్ ఆడియో నాకు క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటే, హెల్మెట్ వేసుకున్న తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ 70%. దిస్ విల్ సీల్ మై ఇయర్స్. నేను కాస్త వేగంగా వెళ్ళినప్పుడు ఆ గాలికి నా ఎయిర్ డ్రమ్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అండ్ ద వైజర్ వెరీ స్టడీ, వెరీ స్టడీ.